రండి జాలర్ల. జాలర్లు వస్తున్నారు. వాళ్ళు పడవలో నుంచి సముద్రంలో నుంచి ఈ పొలాల దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు. ఏమి చేస్తున్నారు పిల్లలు? అందరూ వీళ్ళు వేరే పడవలో కూర్చొని వీళ్ళు ఇక్కడ వలలు కడుక్కుంటూ ఉన్నారు. ఇంకొక జాలరి కూడా వస్తున్నారు. వీళ్ళందరూ జాలర్లు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ జాలరి ఏం చేస్తున్నాడు? చేపలు పడుతున్నారు. చేపలు పట్టి ఏం చేస్తారు పిల్లలు? అమ్ముకుంటారు. అమ్ముతే ఏమొస్తుంది? డబ్బులు వస్తే ఏమైతుంది? పాపం ఒకరోజు వలలు పట్టి చేసుకుంటే వాళ్ళకి రాత్రంతా కూడా వలలలో చేపలు పడలేదు. వాళ్ళు దిగులుగా వలలన్నీ కడుక్కుంటా కూర్చున్నారు. ఈయన పేరేమో పేతురు. ఈయన పేరేమేరు? పేతురుతో పాటు ఆయన తమ్ముడు కూడా. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. ఈయన యోహాను, ఈయన యాకోబు. వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళు పడవలో వీళ్ళు చేపలు పట్టుకుంటూ కూర్చున్నారు. వాళ్ళలో వాళ్ళకు కూడా ఈరోజు ఏమీ పడలేదు. ఆ తర్వాత ఈయన అలసిపోయాడు. పాపం దిగులు పడ్డాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. పేతురు, ప్రభు, నీకు దూరంలో నాకు నడిపించు. సరే రండి. నీకు చేపలు పట్టుటకై వలలు వెళ్ళి రండి ప్రభు. రండి కూర్చోండి ప్రభు. రండి ప్రభు. దోదలోకి ఎక్కి యేసు ప్రభు దోదలోకి ఎక్కి ప్రకటిస్తూ కూర్చొని ఉంటాడు. యేసు ప్రభు పేతురును కూడా దోదలో ఎక్కి ఏం చెప్పాడు? ఇప్పుడు వల వేయి అన్నాడు. వల వేయమనగానే ఏం చేస్తున్నాడు? ప్రభువా, రాత్రంతా మేము కలిసి శ్రమపడ్డాము, అయినా మాకేమీ దొరకలేదు. అయినా నీ మాట చెప్పిన మేము వలలు వేస్తాం. సహాయం చేయండి. దండిగా వలలు చేపలు పడ్డాయి. ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళము. భయపడము. నీవు మనుషులు పట్టుకవై మనుషులు పట్టు జాలనవై ఇందు. క్లాస్ పట్టండి పిల్లలు. యేసయ్య ఏమంటాడంటే, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానండి, వాళ్ళను నన్ను ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. చూడండి, యేసయ్య వాళ్ళందరినీ తన శిష్యులుగా మారమని ఆయన చెప్పాడు. వాళ్ళందరూ యేసయ్య శిష్యులయ్యారు. యేసయ్య శిష్యులయ్యి